పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక కౌంటింగ్ ను బహిష్కరించింది వైసీపీ. ఈ ఎన్నిక ఏకపక్షంగా జరిగిందని ఆరోపిస్తూ మళ్లీ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. మరోవైపు ఇవాళ 2 చోట్ల జరిగిన రీపోలింగ్ ను కూడా వైసీపీ బహిష్కరించింది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక కౌంటింగ్ ను బహిష్కరించింది వైసీపీ. ఈ ఎన్నిక ఏకపక్షంగా జరిగిందని ఆరోపిస్తూ మళ్లీ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. మరోవైపు ఇవాళ 2 చోట్ల జరిగిన రీపోలింగ్ ను కూడా వైసీపీ బహిష్కరించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్. సంతోష్, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు రసవత్తరంగా మారాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికల పోలింగ్ ప్రక్రియను వైసీపీ పూర్తిగా బాయ్కాట్ చేస్తూ వచ్చింది. ఈ ఎన్నికల్లో అనుకున్న విధంగా కాకుండా అంటే ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి 15 పోలింగ్ కేంద్రాలలో జరిగిన అన్ని ఎన్నికలను కూడా తిరిగి రీపోలింగ్ నిర్వహించాలని కడప ఎంపీ నిన్న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి అనంతరం ఈ రోజు 2 పోలింగ్ కేంద్రాలలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్తపల్లితో పాటు అదేవిధంగా అచ్చువేలిలో ఇక్కడ రీపోలింగ్ జరిగినప్పటికీ కూడా అటు వైసీపీ మాత్రం ఆ ఎన్నికలు బహిష్కరించింది. ఎందుకంటే 15 పోలింగ్ కేంద్రాల్లో తాము రీపోలింగ్ నిర్వహించాలని కోరితే 2 కేంద్రాల్లో మాత్రమే ఇచ్చింది కాబట్టి వీటిని మేము బహిష్కరిస్తున్నాము, అంతేకాకుండా కోర్టును సైతం ఆశ్రయిస్తున్నామని చెప్పారు. అయితే రేపు జరగబోతున్నటువంటి కౌంటింగ్ కు కూడా పులివెందులకు సంబంధించి తాము ఎవరు పార్టిసిపేట్ చేసే పరిస్థితి లేదని కూడా వైసీపీ స్పష్టం చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. సో ఉదయం జరగబోతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియకు ఇప్పుడు వైసీపీ నుంచి ఎటువంటి ఏజెంట్ ఫామ్స్ కానీ ఏవి కూడా తీసుకునే పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. సంతోష్. రమేష్, అయితే వైసీపీ ఏ విధంగా ముందుకెళ్లబోతోంది ఈ విషయంపై? సంతోష్, ప్రధానంగా పులివెందులలో జరిగినటువంటి ఎన్నికలు అంటే జెడ్పీటీసీ ఈ ఎన్నికలు అనేటువంటివి పూర్తిగా ఏకపక్షంగా జరిగాయి కాబట్టి వీటిని ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించడానికి కోసం కేంద్ర బలగాల ప్రొటెక్షన్లు మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి అని అంటూ ఎన్నికల సంఘాలతో పాటు అదే విధంగా హైకోర్టును కూడా వైసీపీ ఆశ్రయించింది. అయితే ఇప్పటికీ ఎన్నికల సంఘం నుంచి కూడా ఎటువంటి సంకేతాలు రాకపోవడంతో తాము ఈ ఎన్నికలు బహిష్కరిస్తున్నాం, అంతేకాకుండా రేపు జరగబోతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ పైన స్టే ఇవ్వాలని కూడా హైకోర్టులో పిటిషన్ వేసినట్లు ఇప్పటికే వైసీపీ శ్రేణులు వెల్లడిస్తూ ఉన్నాయి. కానీ ఒక పక్క కోర్టు విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాము ఈ ఎన్నికలను బహిష్కరించాం కాబట్టి రేపు కౌంటింగ్ ప్రక్రియ కూడా వెళ్లే ప్రసక్తి లేదు అన్నది వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రమేష్.